రైట్ ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో హైటెక్ వ్యభిచారం యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. గంటకో రేటు చొప్పున వాట్సాప్లో బిజినెస్ చేస్తున్నారు. కళ్యాణదుర్గం బైపాస్, బళ్ళారి బైపాస్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. వీటిపై పోలీసులు ఉక్కుపాదం మోపినా ఫలితం లేకుండా పోతోంది. ఇటీవల గార్లదిన్నె మండలం తిమ్మంపేటలోని ఓ తోటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. అనంతపురం జిల్లాలో హైటెక్ వ్యభిచారం యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. గంటకో రేటు చొప్పున వాట్సాప్లో బిజినెస్ చేస్తున్నారు. కళ్యాణదుర్గం బైపాస్, బళ్ళారి బైపాస్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. వీటిపై పోలీసులు ఉక్కుపాదం మోపినా ఫలితం లేకుండా పోతోంది. ఇటీవల గారదిన్నె మండలం తిమ్మంపేటలోని ఓ తోటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ అందిస్తారు. అనంతపురం జిల్లాలో హైటెక్ వ్యభిచారం కొనసాగుతోంది. అందమైన అమ్మాయిలను విటలకు ఎరగా వేసి నిర్వాహకులు లక్షల రూపాయలు దండుకుంటున్నారు. జనవాసాల మధ్య ఇళ్లను తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విటల కోసం లక్షల రూపాయలు దండుకుంటూ విటల నుంచి అమ్మాయిలను ఎరచూపుతూ వాళ్ళని ఈ ఊబిలో దించుతున్నారు. అనంతపురం నగర సమీపంలోని కళ్యాణదుర్గం బైపాస్, బళ్ళారి బైపాస్, అనంతపురం నగరంలో రామ్నగర్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ దందా విపరీతంగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్దన్న ఓ తోటలో ఈ వ్యభిచార ముఠాపై పోలీసులు దాడులు చేశారు. అంతేకాదు ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో వాట్సాప్ కాల్ ద్వారా లొకేషన్స్ షేర్ చేసి అమ్మాయిలను వారి ఇంటికే పంపడం జరుగుతుంది. చాలా చోట్ల అమ్మాయిలకు ఇలా ఎరవేసి కలకత్తా, ముంబై, చెన్నై ఇలా వివిధ ప్రాంతాల నుంచి తాము అమ్మాయిలను తీసుకొస్తున్నామని, ఖచ్చితంగా మీ పోలీసులకు కూడా సమాచారం లేకుండా మీ ఇంటికైనా చేరుస్తామన్నట్లు వీళ్ళు నిర్వాహకులు చెప్తున్నారు. లక్షల రూపాయలు దండుకుంటున్నారు. పోలీసులు చేస్తున్నటువంటి పరిజ్ఞానం ఎంత వాళ్ళు ఫాలో అప్ అవుతున్నా అంతకు మించి వీళ్ళు పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. పరిజ్ఞానం మంచిగా పోవాల్సింది పోయి చెడు వైపు ప్రయాణిస్తుందని చెప్పవచ్చు. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా అనంతపురం నగరంలో కూడా ఇది విస్తరించే అవకాశం ఉంది. అనంతపురం నగర శివారులోని రిసార్ట్స్కు విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో సిటీ కల్చర్ ఎలాగా ఉందో అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ కల్చర్ వచ్చిందనే చెప్పవచ్చు. దాంతో యువతులకు లక్షల రూపాయలు వేచించి విటల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు నిర్వాహకులు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో ఆలోచించి ఇలాంటి దాన్ని అరికట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కెమెరామెన్ రమేష్తో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపూర్.